ఏలూరు ప్రాంత బిడ్డలకు ఏ వాక్యమును మీరు అందించమంటారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం 103వ కీర్తన 1 నుండి 5 చరణాలు చదవగా మనందరం విందాం. 103వ కీర్తన 1 నుండి 5 చరణాలు మనందరం చదువుగా విందాం. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Who forgives all your iniquity, who heals all your diseases, who redeems your life from the pit, who crowns you with steadfast love and mercy, who satisfies you with good, so that your youth is renewed like the eagles. దేవునికి మహిమ కలుగును గాక. తెలుగులో చదువుగా విందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేనిని కూడా మరవద్దు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె యవనము క్రొత్తగొచ్చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చేతులది గట్టిగా ఆమేన్ అనండి. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో మనం చాలా చక్కగా 5 చరణాలు మనం చదువుకున్నాం. 5 చరణాల్లో మనం ఈ రోజున ఫోకస్ చేయవలసిన మాట, లేదంటే మనకు మొట్టమొదటిగా మన కళ్ళు వెళ్ళిపోవలసింది ఏ వచనం మీద కంటే, ఏ చరణం మీద కంటే రెండో చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఇప్పుడు ఇంగ్లీష్లో చదవండి అదే మాట, రెండో వచనం చూడండి. Bless the Lord, O my soul, and forget not all his benefits. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, తన ప్రాణముతో దావీదు మాట్లాడుతున్నాడమ్మా. తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించాలి నువ్వు. ఎందుకంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరచిపోకూడదు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి మరి మన కళ్ళ ముందు మనము కనీవిని ఎరుగని అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. నా ప్రాణమా, దావీదు అంటున్నాడు, తన ప్రాణముతో దావీదు మాట్లాడుతున్నాడు, ప్రాణమును మేల్కొలుపుతున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ మాట. మనుషులకి మర్చిపోయే గుణం ఉంటుందంటండి, జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేసిన వానిని మర్చిపోయే గుణం మనుషుల్లో భయంకరంగా ఉంటుందంట, మానవుల్లో. మేలు చేస్తే వెంటనే మర్చిపోతారంట. అందుకే ఆ ఉద్దేశంతో దావీదు అంటాడు, నా ప్రాణమా మర్చిపోవద్దు, యెహోవా చేసిన అద్భుతములన్నిటిని బట్టి ఆయనను మనము సన్నుతించాలి. హల్లెలూయా. మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. హల్లెలూయా. ఒకవేళ మనం మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు కార్యాలు చేయడం మానేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చూయించిన ప్రేమ, దేవుడు మన జీవితంలో అన్ని సమకూర్చి పెట్టిన విధానం, ఇవన్నీ మర్చిపోయావనుకో, ఇవన్నీ విడిచిపెట్టావనుకో, ఇవన్నీ దృష్టికి తెచ్చుకోవట్లేదనుకో, ఏమవుతుందో తెలుసా? జీవితం ఈమెకి ఎన్ని చేసిన వ్యర్థమే, మర్చిపోతుంది. ఒక విధేయత ఉండదు, ఒక వినయం ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఒక కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత చెల్లించదు. ఎన్ని అద్భుతాలు చేశానో, ఎన్ని కార్యాలు చేశానో, ఒక్కదాన్ని బట్టి కూడా నన్ను స్తుతించట్లేదని చెప్పి దేవుడంట మనకి కార్యాలు చేయటమే బంద్ చేసేస్తాడంట, ఆపేస్తాడంట. ఇంకా వినాలి ప్రియ దైవజనమా, ప్రతి క్రైస్తవుడికి కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి దేవుని పట్ల.
దేవుడు ఎన్ని కార్యాలు వారి జీవితంలో చేస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు పాట రూపంలో అంటాడు, నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంతా తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఎంత చక్కగా పాడాడు చూడండి భక్తుడు. అయ్యా, నా జీవితంలో ఇన్ని చేసుకుంటా వచ్చావు, నీ కొరకు నేను ఏదీ చేయలేకపోయాను, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే సరిపోద్దా, లేదంటే నా జ్యేష్ఠ పుత్రుణ్ణి ఇస్తే సరిపోద్దా, ఏడాది దూడ పిల్లనిస్తే సరిపోద్దా, వేలాది దూడలనిస్తే సరిపోద్దా, ఏమిస్తే సరిపోద్ది చెప్పయ్యా, నువ్వు చేసిన కార్యాలు అమోహము, నువ్వు నాపై చూపించిన ప్రేమ అమోహము, నువ్వు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు ఆశ్చర్యాలు, ఎన్ని కార్యములు నేను పుట్టిన వద్ద నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నావు, ఏమిమ్మంటావు చెప్పు అని దేవుణ్ణి అడుగుతూ పాట రాసి పాడాడు. ప్రియదవిచనం, ఏ రోజైనా నువ్వు దేవుణ్ణి మాట్లాడిగావా? నీవు చేసిన ఉపకారములకు నేను నీకేమి చెల్లించాలో చెప్పినప్పుడు అడిగాము మనం దేవుణ్ణి? ఆలోచించి ఒకసారి. అయ్యా, పొద్దాకలు నువ్వే ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నాను, ఈసారి నేను ఇస్తాను నువ్వు తీసుకోమని ఎప్పుడన్నా దేవునికి చెప్పావా? ఇన్ని గొప్ప కార్యాలు, ఒకటి మాట జ్ఞాపకం చేసుకో, నీ జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆగిపోవడానికి మేజర్ పాయింట్ ఉంటే చెప్పనా, నువ్వు దేవుడు చేసిన ఉపకారాలని మర్చిపోయావు. దేవుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నీ పట్ల చేసిన కార్యాలని నువ్వు మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు దేవుని గురించి. ఆయన చూపించిన ప్రేమ మర్చిపోయావు, ఆయన చేసిన త్యాగం మర్చిపోయావు, ఆయన ఇచ్చిన కృప మర్చిపోయావు, ఆయన ఇచ్చిన కనికరం మర్చిపోయావు, ఆయన ఇచ్చిన దీవెన మర్చిపోయావు, ఆయన ఇచ్చిన అభిషేకమును మర్చిపోయావు, ఆయన నీకు చేసిన మేలులన్నీ మర్చిపోయి ఆయన పద్దాకల అడగటమే సరిపోతుంది, ఆయన గద్దించడమే సరిపోతుంది, ఆయన టార్చర్ చేయటమే సరిపోతుంది. నువ్వు ఇస్తావా చస్తావా. ఇచ్చిన రోజులన్నీ ఏం చేసావు? కృతజ్ఞతలు ప్రభుకు చెల్లించగలుగుతున్నామా? దావీదు ఎంత చక్కగా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారముల్లో మేలుల్లో దేన్ని మరవద్దు. నా ప్రాణమా, నువ్వు సోమరిపోతవడానికి వీల్లేదు, నా ప్రభును నువ్వు గణపరచాలి. ఆమేన్ చెప్పండి. ప్రభుని గణపరచు, మౌనంగా ఉండొద్దు, ప్రభుని గణపరచు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటున్నావంటే, ప్రభుని గణపరచట్లేదంటే, ప్రభుని స్తుతించట్లేదంటే, ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించట్లేదంటే, ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయావు. ఇక్కడ కూర్చున్న వారు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి దేవుణ్ణే తిట్టే ప్రజలున్నారు ఈ రోజుల్లో. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయి ఆయన్నే దూషించేవారిగా తయారైపోయారు, ఆయన్నే ప్రశ్నించేవారిగా తయారైపోయారు, ఆయన్నే క్వశ్చన్ వేసేవారిగా తయారైపోయారు, ఆయన్నే నిలదీసే వాళ్ళుగా తయారైపోయారు.
ఆలోచన చెయ్యి. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే దేవుడు మన పట్ల చేసిన కార్యం ఇది కాదా? నేను ఫస్టే చెప్పాను, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడాను. మనకంటే గనులు, శ్రేష్ఠులు ఎంతోమంది ఈ రోజును చూడక చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఇది ఒక గొప్ప కార్యం కాదా? ఎందుకు దేవుడిని పదే పదే గుచ్చుతా ఉన్నావు? ఎందుకు దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నావు? ఎందుకు దేవుణ్ణి నిలబెట్టేస్తా ఉన్నావు? ఎందుకు దేవుణ్ణి గద్దించినట్లుగా అడుగుతున్నావు? నువ్వు చేస్తావనని చచ్చిపోమంటావు, నువ్వు చేస్తావనని చచ్చిపోమంటావా? ఎందుకయ్యా నాకు ఇవి, ఎందుకయ్యా నాకు ఈ సమస్య, ఎందుకయ్యా నాకు ఈ గోల, ఎందుకయ్యా నాకు ఈ ఏడుపు? పద్దాకలు అడగటమే. ఇచ్చినప్పుడు తీసుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పవు, మర్చిపోతావు. విధేయత ఉండదు, కృతజ్ఞత ఉండదు. ఈరోజు నీ ప్రాణముతో నువ్వు మాట్లాడు. నా ప్రాణమా, యెహోవా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు గనక నువ్వు మౌనముగా ఉండక ఆయనను మనము గణపరచాలి, ఆయనను మనం స్తుతించాలి, ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం గణపరచాలి. ఏం చేశాడని దేవుడు మందిరానికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఏం చేయలేదు చెప్పు నీకు? ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, దేవుడు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావట్లేదని మొత్తానికే ఏం చేశాడని ఎందుకు అంటున్నావు? చేసినప్పుడు అన్ని చూసావుగా, ఇచ్చినప్పుడు అన్ని తీసుకున్నావుగా. ఏదో ఒక చిన్నది రాగానే ఏం చేశాడు దేవుడు అనకూడదు. చేశాడు మన జీవితంలో, అది నీకు తెలుసు. ఎందుకు మన నోరు జారుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మన జీవితంలో శోధన పోకపోతే, చిన్న అప్పు తొలగిపోతే, చిన్న బాధ తొలగిపోయి ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, ఏం చేశాడు? చేసిన రోజులన్నీ లేవా? చేస్తే అనుభవించిన రోజులన్నీ లేవా? ఇస్తే తీసుకున్న రోజులు లేవా? ఆరగించిన రోజులు లేవా? తృప్తిపరచబడిన రోజులు లేవా? ఉన్నాయి కదా. ఎందుకు అలా నోరు జారి మాట్లాడేస్తావు దేవుని గురించి? ఒకవేళ ప్రియ దైవజన మన ఎదురు కూర్చుని వాక్యం వింటున్న వారు ఇటువంటి స్వభావాలతో ఉన్నారేమో. నువ్వు బయటికి అనకపోయినా నీ మనస్సును అనుకుంటూ ఉంటావేమో, నువ్వు ఏం చేశాడు అని. చేశాడు, చేసిన దినాలు చేశాడు, ఇచ్చిన దినాలు ఇచ్చాడు. నిన్ను పరీక్షిస్తున్నాడు, నువ్వు నిరీక్షణగా ఉంటావా లేదని పరీక్షించిద్దామని ఆశపడుతున్నాడు. అంతలో నీ నోరు జారే లటుక్కుని. క్రైస్తవ జనమా, దావీదు అన్నట్లుగా ఈ రోజున మనం కూడా మన ప్రాణమును మేల్కొలపాలి. ప్రాణమును సోమరిపోతుగా ఉంచొద్దు. ఈ రోజున ప్రాణమునకు విమోచన రావాలి, ఈ రోజున ప్రాణమునకు రక్షణ రావాలి, శరీరమునకు కాదు. ఈ రోజున ప్రాణము విమోచించబడాలి. నా ప్రాణమా, నువ్వు ఆయన చేసిన అద్భుతాలను బట్టి ప్రతిరోజు ప్రభును స్తుతించాలి, ప్రతిరోజు గణపరచాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు పాటలు పాడాలి, ప్రతిరోజు చేతులెత్తాలి, ప్రతిరోజు మోకరించాలి. నా ప్రాణమా, మర్చిపోవద్దే రోజు నా దేవుడిని. నువ్వు నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో. నీకు దమ్ముంటే నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో. నా ప్రాణమా, ఏంటి పడుకుంటున్నావు? వినండి, చాలా జాగ్రత్త, నా వైపు చూస్తూ వినండి. నీకు అలసట వచ్చింది అనుకో, పనంతా చేసి అలసట వచ్చేసింది, అలసట వచ్చి ఇక శరీరాన్ని మంచం మీద వేయబోతున్నావు, కొద్దిసేపట్లో మంచం మీద వేయబోతున్నావు. అప్పుడు నీ ప్రాణముతో అనాలి, నా ప్రాణమా, యెహోవా అద్భుతాలు చేశాడు. అలసట వస్తే వచ్చింది, మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రాణముతో నువ్వు మాట్లాడుకోగలగాలి. ప్రాణమును సోమరిపోతులు చేయొద్దు. ఆ ప్రాణమును మంచమునకు పరిమితి చేయొద్దు, తిండికి పరిమితి చేయొద్దు, లోకానికి పరిమితి చేయొద్దు. ప్రాణం ఎప్పుడు యెహోవాను సేవించాలి, యెహోవాని సన్నుతించాలి, యెహోవాని భజన చేయాలి. యెహోవా నామమును బట్టి ఈ ప్రాణము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆలోచన చెయ్యి. అక్కడ రాయబడిన మాట, కీర్తనకారుడు 2వ వచనం అంటున్న మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అసలు ఆయన ఏ మేలులు చేశాడు చూడండి. కింద రాయబడి ఉన్నాయి, 3వ వచనం నుంచి రాయబడి ఉన్నాయి చూడండి. అసలు ఆయన ఏ మేలులు చేశాడు చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అదొక మేలు కాదా? నా వైపు చూడండి. మీరు అనుకుంటారు మేలు చేయడం అంటే మేడలు, మిద్దులు, బంగారాలు, కార్లు, బైకులు, స్కూటర్లు ఇవన్నీ వస్తే మేలు చేసినట్టు బ్రదరు. నా దృష్టిలో అదే మేలని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మేలేంటో తెలుసా? మన పట్ల అన్నిటికంటే మిన్నైన మేజర్ మేలేంటో తెలుసా? మన దోషములన్నిటినీ క్షమించే మేలు చేశాడు ఆయన మనకి. హల్లెలూయా. మన పాపములు క్షమించాడు, అది గొప్ప మేలు కాదా? నువ్వు ఇల్లు కొనుక్కుంటేనే మేలు చేసినట్లా, ఉద్యోగం వస్తేనే మేలు చేసినట్లా, ఆరోగ్యంగా ఉంటేనే మేలు చేసినట్లా,
ఏదో బండో స్కూటరో బైకో కొనుక్కుంటేనే మేలు చేసినట్లా, అప్పులు తీరిపోతేనే మేలు చేసినట్లా, పాపములు క్షమించబడటం మేలు చేసినట్లు కాదా? నీ దోషములను క్షమించడం మేలు చేసినట్లు కాదా? నీ పాపములను హిస్సోపుతో కడగటం ఆయన మేలు చేసినట్లు కాదా అని అడుగుతున్నాను. హల్లెలూయా. ఆయన మేలు చేసినట్లే కదండి. ఆయన మేలు చేశాడు కదా ప్రియ దైవజనమా. పాపములో ఉన్న నిన్ను తెచ్చి కడిగి ఆయన బలిపీఠం దగ్గర స్థానం ఇచ్చాడు. ఇంకేం చేయాలి? మేలు చేశాడు. నా దేవుడు నాకు మేలు చేశాడు. నేను చెప్తాను, నేను నా ప్రాణంతో ప్రతిరోజు అంటాను. ఎందుకంటే నేను కీర్తనలు చదివినప్పుడు ఈ మాట నాకు చాలా ఇష్టం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. ఈ మాట రోజుకి ఒక్కసారన్నా నేను పలకకుండా, నా మనసుతో నా ప్రాణంతో నేను పలుకోకుండా ఉండలేను. ఎందుకంటే అంత బైహార్ట్ చేసేసాను ఈ మాట. అంతగా నచ్చింది నాకు. ఎప్పుడు నా ప్రాణమును నేను సోమరిపోతును చెయ్యను. ఎందుకంటే నా ప్రాణమును పురుకొల్పుతాను. వలసిపోవద్దు, ప్రభువుని స్తుతించాలి ఈ సమయంలో. ఎందుకంటే నా పాపములను క్షమించిన వాడు ఆయన, నాకు మేలు చేశాడు. దోషములను క్షమించి మేలు చేశాడు. గోల్కొతా కొండపైన కలువరి సిలువలో నుంచి కారుతున్న రక్తమే నన్ను కడిగి పవిత్రపరిచి ఆయన వద్ద నిలబెట్టింది. అదే నా జీవితంలో దేవుడు చేసిన మొదటి మేలు. అందరి పట్ల ఇప్పుడు చెప్పండి, మేలు చేశాడా చేయలేదు? చేసి చూపించండి. ఏం మేలు లేండి, అప్పులు తీరలేదు, ఏం మేలు జరిగింది అంటారేమో. దేవునికి స్తోత్రం. అదే దోషములు క్షమించబడటమే ఆయన మేలు చేయటం. ఇది మర్చిపోవద్దు. నీ పాపములను క్షమించగలిగిన వాడు, దోషములను క్షమించగలిగిన వాడు, నీ తప్పులను పొరపాటులను కడిగి పవిత్రపరిచి హత్తుకునేవాడు ఉన్నాడు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మేలు చేస్తున్నాడు ప్రతి బిడ్డకి. ఆయన నేటికి మేలు చేస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి. ఒక మాట గమనించండి. ఇక రెండో మాటకు వద్దాం. దాని కిందే ఉంది చూడండి. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అబ్బబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. సంకటములన్నిటిని ఏం చేస్తాడంటమ్మా? సంకటములు అంటే సమస్యలన్నీ కూడా నా దేవుడు కుదురుస్తాడు. కంగారేం పడబాక, ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సమస్యలన్నీ కుదిర్చే దేవుడు ఆయన. నీ సమస్యలన్నీ సదిరే దేవుడు ఆయన. సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అది మేలు చేస్తాడు ఆయన. సమస్యలన్నిటినీ పరిష్కరించేస్తాడు. సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాడు. కంగారేం పడొద్దు, ధైర్యంగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు దేవుడు, అబ్రాహాము దేవుడు, యాకోబు దేవుడు, ఈసాకు దేవుడు. ఆ రోజున మన పితరుల దేవుడు ఈ రోజున మన దేవుడై ఉన్నాడు గనుక, అదే దేవుడు ఈ రోజున కూడా పనిచేస్తున్నాడు గనుక ఖచ్చితంగా మీ సంకటములన్నిటిని కుదుర్చబోతున్నదే దేవుడు ఆయన. సంకటములు అంటే భయంకరమైన శ్రమలు అన్నమాట. అసలుకి శ్రమ పోవట్లేదండి. కొన్ని సంవత్సరాలుగా ఈ శ్రమ పోవట్లేదండి అంటారు చూసారా, వాటిని సంకటములు అంటారండి. సంకటములు అంటారు. ఇప్పుడు నా ప్రభు అంటాడు, కొన్ని సంవత్సరాలుగా నీ శ్రమలు తీరకపోతున్నా, కొన్ని సంవత్సరాలుగా ఉపద్రవాలు అలానే ఎగసి పడుతున్న నా ప్రభు అంటాడు, నీ సంకటములన్నీ కుదిరిచే దేవుడిని నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమస్య పోవటం మనుషుల వల్ల కావట్లేదేమో, ఆ సమస్య నుంచి బయటికి రావటం నీ వల్ల కావట్లేదేమో, ఆ సమస్యను సాల్వ్ చేయటం పెద్దవారి వల్ల కావట్లేదేమో, గొప్పవారి వల్ల కావట్లేదేమో, ఉన్నవారి వల్ల కావట్లేదేమో, కాని వారి వల్ల కావట్లేదేమో. నా దేవుడు నీ సమస్యలను, సంకటములను ఆయన కుదిర్చి నిన్ను పంపబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా పోని సమస్య, నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటాను, యేసయ్య వల్ల జరుగుతుంది అని చెప్పండి. మన ద్వారా పోని సమస్య, మనుషుల ద్వారా పోని సమస్య, అయిన వారి ద్వారా పోని సమస్య, కాని వారి ద్వారా పోని సమస్య, తెలిసిన వారి ద్వారా పోని సమస్య, తెలియని వారి ద్వారా పోని సమస్య ఆయన వల్లే తీరిపోద్ది. అర్థమైందా? ఈ రోజు నీ సంకటములన్నీ కుదిరిచేస్తాడు దేవుడు. నీ నమ్మో, నా వల్ల కావట్లేదు అయ్యగారు, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలు, 1-2 అయ్యా. నీ సంకటములు కుదిర్చే దేవుడి రాత్రి నీ ముందు ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. యూదా గోత్రపు సింహం, ఇజ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీ సంకటములన్నీ కుదిర్చి నేను బలపరిచే దేవుడు ఆయన. ఆయన మేలు చేస్తున్నాడు. చూడండి, మొదటిగా మన పాపములను క్షమించి మేలు చేస్తున్నాడు. రెండవదిగా మన సమస్యలను కుదిర్చి మేలు చేస్తున్నాడు. మూడవదిగా చదవండి అమ్మా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును, అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట అండి. రక్షిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటమ్మా?
రక్షిస్తున్న దేవుడు. ఇంకొంచెం కిందకి రండి. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కిరీటం పెడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బో ఎన్ని మేలులండి, ఎన్ని మేలులండి. ఇంకొంచెం కిందకి రండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు ఆ, మేలుతో నీ హృదయమును చాలు తృప్తిపరచుచు. మేలుతో తృప్తి పరుస్తున్నాడు. అంటే తృప్తి జీవితాన్ని కలగజేస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఉపకారాలే. క్యాన్ నుంచి చేయమంటే ఇవన్నీ ఉపకారాలు. మొదటిగా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, అది మనకు మేలు చేసినట్లు. రెండవదిగా కుదర్చబడలేని సమస్యలను దేవుడు కుదురుస్తున్నాడు, అది రెండవది. ఇక మూడవదిగా వచ్చేటప్పటికి సమాధిలో నుండి మనల్ని ఆయన రక్షిస్తున్నాడు, మన ప్రాణమును. నాలుగవదిగా తృప్తి పరుస్తున్నాడు. ఆయన బిడ్డలను ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తృప్తి పరుస్తున్నాడు. ఐదవదిగా కిరీటమును పెడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. ఇవేవి మనము మర్చిపోకూడదు. మనం తప్పు చేసినప్పుడు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మనల్ని తిట్టకుండా కొట్టకుండా మమ్మల్ని క్షమించి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన హత్తుకున్న విషయాన్ని మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా సమస్యలను లేదంటే నా సమస్యలను కుదిర్చిన వాడవు నీవే నాయనా. అయా ప్రభు, ఎవరి వల్ల కానీ ఈ సమస్య నా వల్ల కూడా కాలేదు, నా చేయి దాటిపోయింది, నా బంధువులు చేయి దాటిపోయింది, పరిస్థితుల ప్రభావం వల్ల చేయి దాటిపోయింది అయ్యా. ఎవరి వల్ల కానీ సమస్యను నువ్వు కుదిరించావు, ఆ మేలు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్వరు నన్ను భూమి మీద క్షమించలేదయ్యా, నువ్వు తప్ప నువ్వు నన్ను క్షమించావు, ఆ మేలును గుర్తు తెచ్చుకోవాలి. నీకు రాజ కిరీటమును పెట్టాడు, ఆ మేలును గుర్తు తెచ్చుకోవాలి. సమాధిలోనికి వెళ్ళిపోవలసిన నిన్ను బట్టగట్టి బయటపడేసి బ్రతికించిన దేవుడు, ఆ మేలును గుర్తు తెచ్చుకోవాలి. ఆలోచన చేయి. తృప్తిపరుస్తున్నాడమ్మా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, వాటి కొట్టల్లో కోర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడాడు. వాటిని పోషిస్తున్న వాడిని మీరు వాటికంటే శ్రేష్ఠులు కాలా. నేను ఒక మాట చెప్తున్నాను, నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కాదు, ఒక మాట చెప్పిన తర్వాత చేతులన్నీ రెడీ పెట్టుకోండి. చేతులు రెడీ పెట్టుకోండి, రెడీ పెట్టుకోవాలి. చేతులు ఎట్లా రెడీ పెట్టుకోవాలి, తూర్పుకి పడమరకి ఉత్తరానికి పడేయకుండా రెడీ పెట్టుకోండి. చెప్పంగానే గట్టి కొట్టాలి. అడవిలో సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ తన బిడ్డలు మాత్రం ఆకలి కొనకుండా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. తన బిడ్డల్ని ఎప్పుడు దేవుడు ఆకలితో ఉంచే దేవుడు కాదు. తన బిడ్డలు ఎప్పుడు ఆకలి పేగులతో అరిచే దినాలు తన బిడ్డలకు దేవుడు ఎప్పుడు ఇవ్వడు. దేవునికి మహిమ కలుగును కాక. అడవిలో సింహపు పిల్లలకైనా సరే ఆకలితో అలమటిస్తాయేమో కానీ తన బిడ్డలు మాత్రము సంతృప్తిగా తినగలిగిన కృప దేవుడిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా చక్కగా తినే కృప దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలు ఎన్నమ్మా? 5 చెప్పాను. మొదటిగా పాపములు క్షమించబడటం, రెండవదిగా సంకటములన్నిటిని కుదుర్చటం, మూడవదిగా సమాధిలోంచి రక్షించడం, నాలుగవదిగా కిరీటం పెట్టడం, ఐదవదిగా తృప్తిపరిచాడు. ఈ రోజున ఈ 5 చెప్పేంత ఓపిక నాకు లేదు, వినే ఓపిక నీకు లేదు గనక ఈ 5లో ఒక్క మేలు గురించి మాట్లాడుకుందాం. ఈ 5 ప్రభు మనకి చేస్తున్నాడు. మన పాపములు క్షమిస్తున్నాడు, మన సంకటములు కుదురుస్తున్నాడు, సమాధిలోంచి మన ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు, మనకి కిరీటమును పెడుతున్నాడు, మనల్ని తృప్తిపరుస్తున్నాడు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, బియ్యమున్నా బియ్యము లేకపోయినా, మరి ఆ పూటకి 4 మెతుకులు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. తృప్తిగా దేవుడు మనల్ని నింపి పంపిస్తున్నాడు. ఈ 5 కార్యాల్లో, ఈ 5 మేలులో నేను ఒకే ఒక్క మేలు గురించి మాట్లాడుతాను. అదేంటంటే నా ప్రాణమును సమాధిలో నుంచి విమోచిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, గుండెల మీద చేయబెట్టుకొని నేను చెప్తాను. చెప్పండి, నా ప్రాణమును యేసయ్య విమోచిస్తున్నాడు. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి విమోచిస్తున్నాడు అనండి. దేవునికి స్తోత్రం. అందుకే మన ప్రాణానికి చెప్పాలి ఏమని? యెహోవాను సన్నుతించు. ఓయ్ నా ప్రాణమా, నువ్వు బ్రతుకున్నావంటే సమాధిలోకి వెళ్ళకుండా, గోతిలోనికి వెళ్ళకుండా నీవు బ్రతికి ఉన్నావంటే ఇది యెహోవా పెట్టిన భిక్ష. ఇప్పుడు నువ్వు ఆయన స్తుతించాలి. అర్థమవుతుందా? నువ్వు మౌనంగా కాలక్షేపం చేసుకుంటా తినిన వెంటనే మంచం గుర్తొస్తుందంట. మరి అది నిజమా అబద్ధం? కొంతమంది తిని అక్కడి నుంచి లెగర దురాత్మలో ఇట్టా కాళ్ళు జాపుకొని వాళ్ళంతా గోడకేసి అట్టగా కూర్చుంటారు కాసేపు, ఇంకేం కదిలిద్దు వాళ్ళు. కొంతమంది తింటే కదలరు, కొంతమంది తినంగానే మంచం గుర్తొస్తుంది. ప్రాణముకి ఎంత రెస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. అయ్యగారు పొద్దు నుంచి పని చేసి అలసిపోయాను అయ్యగారు.
ప్రభును స్తుతించడానికి అలసట, పని చేయడానికి అలసట ఏం రాదు, బాగానే పని చేస్తావు. పని చేసే దాంట్లో నీకంటే ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు, ఎక్స్పర్ట్ చాలా బాగా చేస్తావు. 4 రూపాయలు సంపాదించడానికి డే అండ్ నైట్ కష్టమన్న పడతావు, కానీ ప్రార్థన చేయమంటే, మందిరానికి రమ్మంటే, ఏదైనా వాక్యం చదవమ్మా అంటే, మోకాళ్ళేసి 2 మాటలు ప్రార్థన చేయమంటే నాకు బాలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు బాలేదంటా ఉంటారు. ప్రాణముని ఎంత రెస్ట్ తీసుకున్నావమ్మా, నీ ప్రాణముకి ఎంత సుఖం ఇస్తున్నావు జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఈ ప్రాణమే లేకపోతే నువ్వు పని చేసుకోగలవా చెప్పండి? చేసుకోగలవా? 4 రూపాయలు సంపాదించగలవా? తినగలవా? ఏమన్నా చేయగలవా? ఏమి చేయలేవు. ఈ రోజున ఈ ప్రాణమును నా దేవుడు గోతిలోనికి వెళ్లకుండా, ఈ ప్రాణమును సమాధిలోనికి వెళ్లకుండా, నీవు మరణించకుండా నిన్ను సజీవుడిగా, సజీవురాలుగా నిలబెట్టింది ఎందుకు? కాలక్షేపం చేయమని కాదు, ప్రాణము ఆయనను సన్నతించాలి. బ్రతికించినందుకు ఈ ప్రాణము ఆయనను గణపరచాలి. యెహోవాను గణపరచడం నేర్చుకో, నీ ప్రాణముకు నేర్పించు. నా ప్రాణమా, ఒకడు పనికి మాలోడు అంటాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సచ్చాడు. నరకానికి పోయాడు వాడి ప్రాణం. ప్రభు స్వరం ఎవరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా అన్నాడు యేసు ప్రభు. జ్ఞాపకం చేసుకో, నీ ప్రాణముకి తిండి, నీ ప్రాణముకు సుఖము. తిను ప్రాణమా, తాగు ప్రాణమా, ఎంజాయ్ చేయి ప్రాణమా, డ్యాన్స్ అయ్యి ప్రాణమా, ముచ్చట్లు పెట్టు ప్రాణమా, ఫంక్షన్లకు వెళ్ళు ప్రాణమా. తిను, దొరికింది బిర్యానీ తిను, స్తోత్రం. నీ ప్రాణముకు సుఖం నేర్పించేస్తున్నావు, నీ ప్రాణముకు బద్ధకం నేర్పించేస్తున్నావు. ఈ రోజున దావీదు తన ప్రాణముకు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ప్రాణమా పడుకోవద్దులే, ప్రభును స్తుతించు. స్తోత్రం చెప్పరే. ఆయన రాజు అండి, బోల్డ్ పనులుంటాయి, కానీ తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా ఇది యెహోవాను సన్నుతించు సమయము కదా ఇది. నువ్వు మంచం మీద పరుండే సమయం ఇది కాదు, నువ్వు ప్రజల సమస్యలను తీర్చే సమయం ఇది కాదు. నువ్వు సింహాసనం మీద కూర్చొని రాజదండము పైకెత్తి ప్రజల సమస్యలను పరిష్కరించే సమయం ఇది కాదు. యెహోవా చేసిన ఉపకారములో దేనిని మరవకుండా ఆయనను స్తుతించు ప్రాణమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నీ ప్రాణంతో నేను చెప్పాలా, నువ్వు చెప్పుకోవాలా? ఇప్పుడు దావీదు ప్రాణముకి ఎవరు చెప్తున్నారు? దావీదే పనిష్మెంట్ ఇస్తున్నాడు, దావీదే హెచ్చరిస్తున్నాడు దావీదు ప్రాణాన్ని. ఇలా గుండెల మీద చెయ్యేసి వేలు పెట్టి చూపించి, నా ప్రాణమ యెహోవా చేసిన ఉపకారములే మర్చిపోతున్నావేమో, మర్చిపోవద్దు. ఆయనను గణపరచు, ఆయన స్తుతించు, ఆయన వెంబడించు, ఆయన సేవించు. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన పెట్టిన భిక్షిది, యాష లేకూడదు. ఎప్పుడో యాక్సిడెంట్లో పోవాల్సింది నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు, దేవునికి స్తోత్రం. 20-30 మోషన్స్ అయ్యి హాస్పిటల్ పెట్టి పుట్టుకుని పోవాల్సింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నీ ప్రాణము రక్షించాడు దేవుడు, స్తోత్రం చెప్పడే. నీ ప్రాణము రక్షించాడు. హార్ట్ సర్జరీలు జరిగినాయి అయినా బ్రతికావు, నీ ప్రాణం రక్షించాడు. గోతులోనికి వెళ్ళవలసిన ప్రాణం, మరణమైపోవలసిన ప్రాణం, సమాధిలోకి వెళ్ళవలసిన ప్రాణం నువ్వు చనిపోతే ఈ రోజు ఎన్నో రోజు అయ్యేదో, ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం అయిపోదు, నీ నూకల భూమి మీద ఉండేవి కాదు, నీ పేరే మర్చిపోయేవారు. ఎన్ని వాటి నుంచి తప్పిస్తున్నాడు మా దేవుడు. యాక్సిడెంట్స్ నుంచి తప్పించి, రోగముల నుంచి తప్పించి, ఇరుకుల నుంచి తప్పించి, బాధ నుంచి తప్పించి, నీ ప్రాణముకు సేద తీర్చి, నీ ప్రాణముకు అభిషేకం ఇచ్చి, నీ ప్రాణముకు కృప ఇచ్చి, నీ ప్రాణముకు కనికరం ఇచ్చి, నీ ప్రాణము నిలబెడుతున్నాడు. నువ్వు ఎగరటానికి, నాట్యం వేయడానికి కాదు. నేను బ్రతికి ఉన్నది ఎందుకు? నేనెందుకు బ్రతికి ఉండాలి? బ్రతికి ఉన్నామంటే 4 రూపాయలు సంపాదించుకొని ఇంకా ఈ స్టేర్ మీద ఇంకో స్టేర్ వేయమని కాదు దేవుడు నేను బతికించింది. అమ్మో నేను బ్రతికి ఉన్నానంటే ఇంకా 4 రూపాయలు కూడబెట్టుకొని అది ఇది కొందామని కాదు నేను బ్రతికించింది. నువ్వు బ్రతికి ఉన్నావంటే యెహోవాను సన్నుతించవలసిన అవసరం నీకు చాలా ఉన్నది. హల్లెలూయా. ఈ ప్రాణం ఎప్పుడో గోతులోనికి వెళ్ళిపోయి సమాధి చేయబడి మట్టి కప్పి, మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి ఎప్పుడో చేయబడేదేమో. నేనైతే చెప్తానండి, నా ప్రాణమును విమోచించిన దేవుడు ఆయన. నా జీవితంలో నేను స్కూల్లో చదువుతున్న ఏదో క్లాస్లో అది మరి నాకు భయంకరమైన గుండెపోటు వచ్చేసింది, నాకు భయంకరమైన గుండె నొప్పి వచ్చేసింది. భయంకరమైన గుండె నొప్పి ఎలాగంటే అది టీచర్స్ అందరూ స్కూల్ మొత్తం కదిలిపోయింది ఆ రోజు. అంత భయంకరమైన గుండెపోటు, అంత భయంకరమైన గుండె నొప్పి వచ్చేసింది. నా ప్రాణం అప్పుడే పోవాల్సింది.
నేను ఆ సిచ్యువేషన్ ఈ రోజుకి నేను మర్చిపోను. ఎందుకంటే నా ప్రాణముకు రెస్ట్ ఇవ్వను. ఎందుకంటే ఆ రోజున చనిపోవలసిన నన్ను నా దేవుడు బ్రతికించాడు. ఈ ప్రాణము గోతులోనికి వెళ్ళిపోవాలి, లేదా ఈ ప్రాణము సమాధి చేయబడాలి, లేదా ఈ ప్రాణము మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా అప్పగించబడాలి. కానీ బ్రతికించి సజీవుడిగా మీ మధ్య నిలబెట్టాడంటే ఆయనను స్తుతించవలసిన అవసరం నా ప్రాణమునికి ఎంతగానో ఉంది. ఖచ్చితంగా నా ప్రాణం ఆయనను స్తుతించాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రభుని గణపరచాలి, ఖచ్చితంగా దేవునికి రావాల్సిన స్తుతిగణ మహిమలు ఆయనకు అప్పగించాలి. ఖచ్చితం అది ఖచ్చితంగా చేయాలా బ్రదర్ ప్రార్థన? ఖచ్చితంగానే చేయాలి. నిన్ను బ్రతికించిన దేవునికి ఖచ్చితంగానే చేయాలి. మన ప్రాణమును విమోచించిన దేవునికి చేతులెత్తి గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11, 12 వచనాలు చదవగా విందాం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వానిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింపగలు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని, వాడు 3 రోజులు అన్నం తిండి తిప్పలు లేకుండా ఉన్నాడని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి వానికి భోజనము పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, అంజూరపు అడనిచ్చారు, ముక్కన 2 ద్రాక్ష అంజూరపు అడలో ముక్కనిచ్చారు, 2 ద్రాక్ష గెలలు ఇచ్చారు. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా వాని ప్రాణము అమ్మయ్యా బ్రతికిపోయాడు. వాడు నా వైపు చూడండి. ఇక చదివి 3.5 సంవత్సరాలు ఇంది బైబిల్లో. ఇంగ్లీష్ లో కూడా చదవండి సిస్టర్. దేవునికి అయ్యా మైక్ చూడు. And they found an Egyptian in the field and brought him to David and gave him bread, and he did eat, and they made him drink water, and they gave him a piece of cake of figs and 2 clusters of raisins. And when he had eaten, his spirit came again to him, for he had eaten no bread nor drunk any water 3 days and 3 nights. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మీకేం అర్థం అవ్వలేదని నాకు తెలిసింది. ఒకడు పొలములో కాయలా పడిపోయి ఉన్నాడంట, ఇక చనిపోబోతున్నాడు. అయితే దావీదు వద్ద ఉన్నటువంటి పనివారు అతన్ని చూశారు. దావీదు చెప్పాడు, అరే వాడు చనిపోబోతున్నాడేమో, ముందర వాడికి అన్నం పెట్టండి, ముందర వాడికి నీళ్ళు ఇవ్వండి, అంజూరపు అడల్లోని 1 ముక్క వాడికి ఇవ్వండి, 2 ద్రాక్ష గెలల్లోని ఆ పండ్లు వాడికి ఇవ్వండి, వాడికి ముందు పెట్టండి. ఈ భోజనం అంతా పెట్టిన తర్వాత వాడి ప్రాణం ఏమైందంటమ్మా? తెప్పరిల్లింది. హిజ్ స్పిరిట్ కేమ్ అగైన్ టు హిమ్. దేవునికి మహిమ కలుగును గాక. తెప్పరిల్లి వాడు బ్రతికి నేను వాక్యం సెలవిస్తుంది. నేను చెప్తున్నాను, చనిపోయిన వాడిని బ్రతికించింది నా దేవుని యొక్క కృప. చనిపోవలసిన మనము నూకలేవి భూమి మీద ఉండలేకపోవలసిన మనల్ని దేవుడు బ్రతికించి ఇక్కడ పెట్టాడంటే సింగనాదాలు చేయమని కాదు. అక్కడ స్తోత్రం చెప్పరే, సింగనాదాలు చేయమని నేను బ్రతికించలేదు. అక్కడ అర్థమవుతుందా? సింగనాదాలు చేయి, సింగిరేని గట్ల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టని దేవుడు నేను బ్రతికించలేదు. అందుకు కాదు మనల్ని దేవుడు బ్రతికించి ఉంచింది. అక్కడ పొలములో ఒకడు కాయిలా పడిపోయాడంట. భయంకరమైన దెబ్బల చేత వాడు పడిపోయి ఉన్నాడంట. భయంకరమైన అనారోగ్యం చేత వాడు పడిపోయి ఉన్నాడంట. భయంకరంగా పడిపోయి ఉన్నాడు. ఇక చనిపోతున్నాడు. ఇక కొద్దిసేపట్లో చనిపోతున్నాడు వాడు. జ్ఞాపకం చేసుకొని ప్రియద విచనమా, వాడికి ఎప్పుడైతే ఆహారం లోపలికి వెళ్ళిందో అమ్మయ్యా అనుకున్నాడంటే వాడి ప్రాణము ఏం చేయబడిందమ్మా? తెప్పరిల్లి బ్రతికాడంట వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని కృప ఎంత గొప్పదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తెప్పరిల్లి వాడు బ్రతికాడు. వాని ప్రాణము చాలా హాయిగా ఉంది. ఇప్పుడు వాని రోగము కుదుర్చబడింది. ఇప్పుడు వాని ఆయాసము తగ్గిపోయింది. వాడి దెబ్బలు మారిపోయాయి. చాలా చక్కగా ఉన్నాడు వాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతని ప్రాణమును తెప్పరిల్లేలా చేసింది ఎవరమ్మా? దేవుడు అని చెప్పండి గట్టిగా. అతని ప్రాణము తిరిగి వచ్చేలాగా చేసింది ఎవరమ్మా? అతని ప్రాణం మరలా వచ్చేలాగా చేసింది ఎవరమ్మా? అతని గోతుల నుంచి తప్పించింది ఎవరమ్మా? అతని సమాధుల నుంచి విమోచించింది ఎవరమ్మా? దేవుడే. ఈరోజున మనల్ని కూడా రక్షించింది ఎవరు చెప్పండి? చేతులు పైకెత్తి. ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరము ఆయనని సన్నుతించాలి, స్తుతించాలి, గణపరచాలి. దేవునికి స్తోత్రం.
ఈ నోరు ఏ రోజు కూడా ఆయన స్తుతించకుండా, ఆరాధన చేయకుండా, పాటలు పాడకుండా, గణపరచకుండా ఏ రోజు పడుకోవడానికి వీలు లేదా? వీలు లేదా బ్రదర్? వీలు లేదంతే. ఎందుకంటే మన ప్రాణమును విమోచించాడు గనక ఈ ప్రాణం ఆయనను ఖచ్చితంగా సన్నుతించాలి, ఖచ్చితంగా ఆయనను మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఎవడో తెలుసమ్మా? అక్కడే రాయబడి ఉంది, అతడు ఐగుప్తీయుడు అని రాయబడి ఉంది. ఎవరంటమ్మా? ఇంకోటి రాయబడి ఉంది, అతడు అమాలేకీయులకు దాసుడు. మొదటిగా అతడు ఐగుప్తీయుడు, రెండవదిగా అతడు అమాలేకీయులకు దాసుడు. వాడు పరిస్థితి చూడండి, వాడు ఎటువంటి వాడో చూడండి, వాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఏమండి, నా వైపు చూస్తూ వినండి. ఐగుప్తు అనగా లోకం. లోకముతో ఉన్నంత కాలం బానే ఉంటది. లోకములో ఆడినంత కాలం, పాడినంత కాలం, ఎగిరినంత కాలం, సింగనాదాలు చేసినంత కాలం బానే ఉంటది. కొంతకాలానికి జబ్బై పడిపోతూ లోకం వదిలేస్తుంది. లోకం పట్టించుకుంటుంది అనుకుంటున్నావు, మనుషులు పట్టించుకుంటారని అనుకుంటున్నావు. లోకంతో బాగా సహవాసం చేస్తావు, లోకంతో బాగా కలివిడిగా ఉంటావు, లోకంతో బాగా సింగినాదాలు చేస్తూ ఉంటావు. బానే ఉంటది, కొంతకాలం బానే ఉంటది నాన్న, కొంతకాలం బానే ఉంటదమ్మా. చాలా జాగ్రత్తగా వినండి. ఏ తప్పు చేసినా నాకేమి అవ్వట్లేదు, ఇష్టానుసారంగా నేను చేసేసుకుంటానంటే కొంతకాలం బానే ఉంటది, తర్వాత ఉంటది. ముందు అంటారు కదా పెద్దలు, ముందుంది ముసళ్ళ పండగ, అదే చూస్తావు. ఇక నీకు ఎంత చెప్పినా వినట్లేదు కదా, నువ్వెవడ చెప్పినా మారట్లేదు కదా, లోకంతో పెనవైబడి ఉన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు కదా. వాడు కూడా వినండి వినండి వినండి, వాడు కూడా ఐగుప్తుడే. ఇప్పుడు వాడు మరణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోతే ఐగుప్తు ఏమైనా చేస్తుందా అండి? ఇప్పుడు వదిలేసింది, పోరా బాబు వదిలేసింది. లోకం వాడిని వదిలిపెట్టింది, మనుషులు వాడిని వదిలివేశారు. వాడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో, ఏ లోకముని ఎక్కువగా ప్రేమించాడో, ఏ వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మాడో వాళ్ళే మోసం చేశారు. వాడు చావు బ్రతుకులో ఉంటే ఐగుప్తు వచ్చి వాడికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయింది. అటువంటి లోకానికా నువ్వు అమ్ముడు పోయింది? అటువంటి లోకంతోనా నువ్వు సాంగత్యం చేస్తుంది? అటువంటి లోకపు ఆచారాలా నువ్వు పాటిస్తుంది? ఆలోచించి ఒకసారి. వాడు ఐగుప్తుడని వాక్యం సెలవిస్తుంది కదా. ఐగుప్తు వాడిని కాపాడలేదు, ఐగుప్తు వాడిని రక్షించలేదు, ఐగుప్తు వాడికి నీళ్ళు ఇవ్వలేదు, ఐగుప్తు వాడికి అన్నం పెట్టలేదు. అదేంటయ్యా, నమ్ముకున్నావు కదా లోకాన్ని, ఏమైంది? పట్టించుకోలేదు సార్. అంత నమ్మావు కదా ఈ లోకాన్ని, అంత ప్రేమించావు కదా ఐగుప్తుని. ఐగుప్తు అంటే నీకు ఇష్టము కదా, ఆ మనుషులు అంటే నీకు ఇష్టము కదా, ఆ లోకం అంటే నీకు ఇష్టము కదా, ఆ పాపం అంటే నీకు ఇష్టము కదా. ఇప్పుడు రాలేదే, రాదు, కనపడదు, నీకు ఆపద వచ్చేసింది, ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నావు, రాదు. నువ్వు ఎదురు చూస్తున్న వారు రారు, నువ్వు ఫ్రెండ్షిప్ చేసిన వారు రారు, నువ్వు డబ్బు ఇచ్చిన వారు రారు, వెనకుండి జై జైలు కొట్టిన వారు రారు, పాపము చెయ్యని ఎంకరేజ్ చేసిన వారు రారు. జ్ఞాపకం చేసుకో, వాడి దగ్గర కూడా ఐగుప్తు రాలేదంట. ఎవరు వచ్చారంటమ్మా? దావీదు వద్ద ఉన్న సేవకులు వచ్చారంట వాడి దగ్గరికి. దావీదు పంపించాడంట, వెళ్ళండ్ర పాపం పొలంలో పడిపోయి చనిపోతున్నాడు, వాడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. పాపం ఎవడోలే కానీ వాడు మన కులం కాపోయినా, మన జాతి కాపోయినా, మన సంఘం కాపోయినా, వాడు ఎవడైనా సరే మరి చావు బ్రతుకులు ఉన్నాడు, చూస్తా ఎలా వదిలేస్తామని చెప్పి ఫస్ట్ నీళ్ళు ఇమ్మన్నాడంట దావీదు. దేవునికి స్తోత్రం చెప్పరే. నీళ్ళు వాడికే. జ్ఞాపకం చేసుకో, ఐగుప్తు నీతో రాదు, ఐగుప్తు నీతో ఉండదు, ఐగుప్తు నీ పైగా నివసించదు. నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, నువ్వు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, నీకు ఇబ్బందులు, బాధలు, శ్రమలు వచ్చి ఇక ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే దిక్కు తప్ప ఎవడు మనకు దిక్కు అవడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తును వదిలే. నేను చెప్తున్నా, ఐగుప్తు అనగా నువ్వు ఎన్నన్నా పెట్టుకో, ఏ లోకపు ఆచారాలన్నా, సాంప్రదాయాలన్నా, పద్ధతులు ఎన్నన్నా పెట్టుకో. ఈ లోకంలో దేన్ని నమ్ముకుంటున్నావో, ఈ లోకంలో దేనికి వెమ్ము చూపిస్తున్నావో, ఈ లోకంలో దేన్ని లైక్ చేస్తున్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో, ఎవరిని ప్రేమిస్తున్నావో, దేని వైపు పరిగెడుతున్నావో, అవన్నీ నీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందులు, బాధలు, కొలిమిలో ఉన్నప్పుడు ఎవ్వరూ రారు.
వాడికి కూడా రాలేదు. చావు బ్రతుకులు అలా కాయలా పడిపోయి ఉన్నాడు పొలంలో. రెండోది చూడండి, వాడు ఎవడికి దాసుడంటమ్మా? అమాలేకీయులకు దాసుడంట వాడు. అమాలేకీయుడు అంటే శరీరాశలతో సాదృశ్యంగా ఉంది. వాడు శరీరాశలకు దాసత్వం చేస్తున్నాడు వాడు. వినండి వినండి వినండి. మొదటిదిగా వాడు ఐగుప్తుని నమ్ముకున్నాడు. ఐగుప్తు వచ్చి కాపాడిందమ్మా? కాపాడలేదు వాడిని. చావు బ్రతుకున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా ఎంజాయ్. ఐగుప్తు అంతా కూడా ఎంజాయే కదా, పనికి మళ్ళీ ఎంజాయ్, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ని వేసుకుని ఎంజాయ్ చేస్తాడు. అన్నీ ఎంజాయ్ చేస్తుంటే చివరికి మంచం మీద పడి పొలంలో పడిపోయి చచ్చిపోతున్నాడు. అంటే ఐగుప్తు వాడిని హలో అని పలకరించడానికి కూడా రాలేదంట. పోనీ 4-5 యాపిల్ పండ్లు తేపోయినా ఒక యాపిల్ పండు తేటానికి కూడా డబ్బులు ఉండవు ఐగుప్తు దగ్గర. తీసుకురాలేదంటే ఇవ్వలేదంట. ఒక్క అట్టు పండు కూడా వలిసి నోట్లో పెట్టలేదంట. పోనీ అట్టు పండ్లు యాపిల్స్కాయలు రేట్ అవుతాయని అసలు రేటు లేని మంచి నీళ్ళు సొక్క కూడా పోయలేదంట ఐగుప్తు. ఇక చూసుకో మరి ఎవరు రాడు రేపటి రోజున. నువ్వు దేన్ని చూసుకొని ఎగురుతున్నావో, ఎవరిని చూసుకొని ఎగురుతున్నావో ఎవరు కనపడరు, బ్లర్ అయిపోతారు రేపటి రోజున. నీకు ఏదన్నా బాగాలేదంటే ఫోన్ చేసి చూడు వాళ్ళకి. నీకు ఏదన్నా అయింది అంటే, ఏదన్నా శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నావంటే వాళ్ళ మాట తీరులో ఒకసారి గమనించు, ఆలోచించే. రెండవదిగా వాడు అమాలేకులకు దాసుడు కంటే శరీరాశల క్రింద దాసుడుగా బ్రతికిన వాడు. వాడికి ఇష్టం వచ్చింది చేస్తాడు, వాడికి ఇష్టం వచ్చింది తింటాడు, వాడికి ఇష్టం వచ్చింది తాగుతాడు, ఎవరి మాట వాడు విండు. నేను చెప్తున్నా వినండి, అటువంటి వాడు ఇప్పుడు ఏమైపోతున్నాడు? కాయలో పడిపోయాడు, పొలంలో ఇప్పుడు చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. చచ్చిపోయే స్థితిలోకి పోయాడు వాడు. శరీరాశలు నెరవేర్చుకునేవాడు, ఐగుప్తుని ఫాలో అయిన వాడు ఇప్పుడు కాయలబడి పొలములో చచ్చే స్థితిలో ఉంటే దావీదు సేవకులు వాడిని గుర్తించి గుక్కెడు నీళ్లు పోశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. గుక్కెడు నీళ్లు పోశారు. నీళ్లు పోసిన వెంటనే ఏం పెట్టారమ్మా? ఏం పెట్టారు? రొట్టెని పెట్టారు. నా వైపు చూస్తారండి, బైబిల్లో చూసి చెప్పాలి. నీళ్లు పోసిన వెంటనే రొట్టెని పెట్టారు. రొట్టెని పెట్టిన వెంటనే అంజూరు పాడలో ఒక ముక్కను తీసి పెట్టారు. అదైపోయిన వెంటనే 2 ద్రాక్ష గెలల్లో పండ్లు పెట్టారు. టకటక టకటక ఒకటి తర్వాత ఒకటి. వాడు బతకాలి, ఎలాగైనా వాడు బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు బ్రతకాలి. వీడు ఇదివరకు ఐగుప్తులో ఉన్నవాడే, వీడు ఇదివరకు అమాలేకీయుల క్రింద అనగా శరీరాశలు నెరవేర్చుకున్నవాడే. ఇప్పుడు నా ప్రభు ఆశపడుతున్నాడు, నువ్వు ఎలాగైనా నేను నిన్ను బ్రతికించాలి. ఆయన తపన అదే కదండి, ఆయన ఆశ అదే కదండి, ఆయన దృష్టి అదే కదా. మన ప్రాణము గోతులోనికి వెళ్లకుండా విమోచించబడాలి. ఈ ప్రాణమునకు మరణం ఉండకూడదు. ఈ ప్రాణముకు అంతము లేదు. ఈ ప్రాణము నా వద్దకు వచ్చేంత వరకు గోతులోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఐగుప్తులో ఉన్న ప్రాణం ఇది, శరీరాశల కింద దాసత్వం చేస్తున్న ప్రాణం ఇది, నా ఇష్టం నెరవేర్చుకునే ప్రాణం, ఐగుప్తు చుట్టూ తిరిగే ప్రాణం ఇది. ఇప్పుడు ఈ ప్రాణానికి నష్టం వచ్చింది. ఈ ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నీకు నీళ్ళిచ్చిన సందర్భం నీకు గుర్తుకు రావట్లేదా? ఆలోచన చేయి ఒకసారి. దావీదు వద్ద ఉన్నవారు సేవకులు అతన్ని పట్టుకుని దావీదు వద్దకు తీసుకెళ్తే దావీదు ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వంటారు. వాడు చచ్చిపోయేటట్టున్నాడు, పాపం బతికిద్దాం. మంచినీళ్ళు ఇవ్వంటారు వాడికి. వాడు భోజనం పెట్టండి, పాపం వాడు చనిపోయేటట్లున్నాడు. తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎక్కడోడు అన్ని తర్వాత మాట్లాడదాం. ముందు వాడికి వాడికి మంచినీళ్ళు అన్నం పెట్టండి. నా దేవుడు నిన్ను బ్రతికించిన సందర్భం గుర్తుకు రావట్లేదా? నీ ప్రాణము గోతులోకి వెళ్ళిపోవలసిన ప్రాణాన్ని నీళ్ళిచ్చి అన్నం పెట్టి నిన్ను తృప్తిపరిచి బలపరిచి నిలబెట్టలేదా? ఇంకా ఎందుకు ఐగుప్తు చుట్టే తిరుగుతూ ఉంటావు? ఇంకా ఎందుకు అమాలేకీయులకి ఇంకా దాసుడుగా అంటే శరీరాశులకి దాసత్వం చేస్తూ ఉంటావు? ఐగుప్తనగా ఇంకా లోకం చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటావు? నాకు అర్థం కాదు. ఇంత బ్రతికిస్తున్న దేవుడు, అవకాశాన్ని ఇస్తున్న దేవుడు, సమయాన్ని ఇస్తున్న దేవుడు, రోజులు పొడిగిస్తున్న దేవుడు, నీకు మా ఆయుష్ను పొడిగిస్తున్న దేవుడు ఏంటి నువ్వు ఎంజాయ్ చేయడానికి పొడిగిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వు ఆనందించి ఆహ్లాదించి గెంతులు వేసి ఆడంబరముగా కనపడడానికి నేను ఆయుష్ను పెంచుతున్నాడు అనుకుంటున్నావా? ఆయనకు పని పాటు లేదనుకుంటున్నావా? ఎందుకు బ్రతుకున్నావు? ఎందుకు బ్రతికి నిలబడ్డావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ మనసులో ఒక్కసారి నీ మనసులో ఈ మాటను ముద్రించుకో ప్రియా విజనమా.
ఒక్కసారి నీ మనసులో ఈ మాటని కేంద్రీకరించుకో. ఒక్కసారి ఈ మాటను నువ్వు ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. చదవండి ఒకసారి. 1 సమూయేలు 30వ అధ్యాయము 11వ వచనంలో నుంచి వరుసగా చక్కగా ఏమి ఇచ్చారో, దావీదు తనకి ఏమిమ్మన్నారో కనపడుతుంది. చదవండి. పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింపగళ్ళు అన్నపానములేమీయూ పుచ్చుకొనలేదని తెలుసుకొని అయ్యో వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. దేవునికి స్తోత్రం. అక్కడ ఫస్ట్ తెలుగులో రాయబడి ఉంది ఫస్ట్ భోజనం పెట్టారని ఉంది. కాదు, ఫస్ట్ నీళ్ళే ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 రోజులు పాపం అన్నం తినకపోతే ఫస్ట్ భోజనం పెట్టేసి గుండె పేలిపోయేటట్టు ఎవడో చేయడు. ఫస్ట్ కొంచెం వాడికి నీటి చుక్క కొంచెం నోరు తరుపుకోయా, నేను ప్రిపేర్ చేస్తాను భోజనం అని అంటారు. అక్కడ ఫస్ట్ దావీదు దగ్గరకు తీసుకురాగానే, సేవకులు దావీదు దగ్గర నుంచి తీసుకురాగానే ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా? నీళ్ళు ఇచ్చారు. అతనికి నీళ్ళు ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక మాట చెప్పనా? వాడు ఎవడండి? ఐగుప్తీయుడు. వాడు ఎవడండి? అమాలేకులకి దాసుడు. వాడు పొలంలో చచ్చిపోయే స్థితిలో 3 రోజులు తిండి తిప్పలు లేకుండా చనిపోయే స్థితిలో ఉంటే దావీదు సేవకులు గుర్తించారా? ఐగుప్తు గుర్తించిందా? చెప్పరే కుర్చీల్లో వాళ్ళు. దావీదు సేవకులు వాడిని గుర్తించారా? ఐగుప్తు గుర్తించిందా? దావీదు కింద ఉన్న పనివారు ఎవరో తెలుసా? మేమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈనాటి సేవకులు. అర్థమవుతుందా? ఐగుప్తు రాదు. అమాలేకులనగా శరీరాశలిక ఏలుబడి చెవి అయిపోద్ది సీను. నిన్ను బాగా నమిలి పిండి పిప్పి చేసి నీ శరీరమునంత అపవిత్రపరిచి నీ ఆత్మనంత అపవిత్రపరిచి వదిలేస్తాయి అవి కూడా రేపో మాపో ఒకానొక సమయంలో. లోకమంతా ఎంజాయ్ చేసి 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 దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన పనులు చేస్తూ అది కూడా రేపటి రోజు వదిలేస్తుంది. రేపటి రోజున బాబయ్య జ్వరం వచ్చిందని నువ్వు అయ్యగారి దగ్గరకు నువ్వే వస్తావు. ఎవడు రాడు. ఏవునయ్యా పుట్టుక్కును పడ్డాను, ఎముకిరిగిపోయిందంట, అయ్యగారు ప్రార్థన చేయండి అని వస్తావు. ఎవడ పట్టించుకుంటాడు నిన్ను? ఈ కాళ్ళు వేసుకొని పరిగెత్తావు కదా ఎవరో కోసం, వాళ్ళు వచ్చి నేను పలకరించలేదా? దేవుడు గుర్తొచ్చాడు ఎప్పుడు? సేవకుడు గుర్తొచ్చాడు ఎప్పుడు? ఐగుప్తు చుట్టూ తిరుగుతున్నప్పుడు సేవకుడు గుర్తుకు రాలేదు. అమాలేకులు అనగా శరీరాశల చేత నా ఇష్టాన్ని నేను చేసుకుంటానన్నప్పుడు సేవకుడు గుర్తుకు రాలేదు. అంతా పోయిన తర్వాత, శక్తి అంతా పోయిన తర్వాత, బలమంతా పోయిన తర్వాత, దేవుడు దెబ్బేసేసిన తర్వాత, లేదంటే నీ అంతటిగా నీవే ఆ పాతాల కోపంలో పడిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తున్నారు వీళ్ళందరూ. వాటి జ్ఞాపకం చేసుకోండి. సేవకుల పని ఏంటంటే ఐగుప్తులో నుంచి విడిపించడమే సేవకుని పని. సేవకుని పని ఏంటంటే అమాలేకుల యొక్క దాసత్వం నుంచి నిన్ను విడిపించడమే సేవకుని పని. ఈ రోజున నా దేవుడు మమ్ములను మీకోసం నిలబెట్టాడు, మీకోసం వాడుకుంటున్నాడు. ప్రతిష్టత కలిగిన, సమర్పణ కలిగిన దైవజనులు ఎక్కడున్నా సరే మీ కొరకే నా ప్రభు నిలబెట్టారన్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు ప్రార్థన చేయడం నీ కుటుంబానికి క్షేమం. ఆమేన్ చెప్పండి. సేవకుడు ఏడుస్తే నీ కుటుంబానికి క్షేమము. సేవకుడు మొరపెడితే నీ కుటుంబానికి క్షేమము. సేవకుడు మోకరిస్తే నీ జీవితానికి క్షేమము. సేవకుడు ఏది చేసినా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలనే చేస్తాడు. వాడే సేవకుడు. అందరి గురించి నేను మాట్లాడను, కానీ మీ కొరకు సమర్పించుకొని మీ కొరకే బ్రతికే సేవకులు ఉన్నారు ఇంకా భూమి మీద అక్కడక్కడ. మీరే ప్రాణమని బ్రతుకుతారు, మీరే అంతా మీరే అని బ్రతుకుతారు సేవకులు. కొంతమంది అక్కడక్కడ కనపడతారు, అలాంటి వారు అరుదుగా కనపడతారు. అటువంటి వారు సంఘమైన ప్రాణమని బ్రతికే దైవజనులు చాలా తక్కువ. ఈ రోజుల్లో చాలా తక్కువ. అసలు ఏళ్ల మీద లెక్కేయచ్చు. అయ్యో సంఘము లేకపోతే నేను లేను, ఆ విశ్వాసం లేకపోతే నేను లేను, సంఘము కొరకే నా జీవితం, సంఘము కొరకే నా ప్రాణార్పణ, సంఘము కొరకే నా ఉద్దేశం, సంఘము కొరకే నా ఆలోచన. ఈ రోజున దేవుడు అటువంటి వారిని ఉంచుతున్నాడంటే, అటువంటి వారిని లేపుతున్నాడంటే నీవు ఎలాగైనా బ్రతికి బట్టగట్టి బయటపడిపోవాలి. హల్లెలూయా. ఎలాగైనా నిన్ను బ్రతికించాలన్న ఒక ఆకాంక్షతో, నిన్ను బ్రతికించాలన్న ఒక తృష్ణతో అటువంటి సమర్పణ కలిగిన దైవజనుల్ని దేవుడు లేపుతున్నాడండి. ఈ రోజున నేను మీ మధ్యకు వచ్చి నిలబడి మాట్లాడుతుంది ఎందుకో తెలుసా? మీ ప్రాణములు తెప్పరిల్లాలి.
మీరు సమాధిలో నుంచి విమోచించబడాలి, గోతులో నుంచి వెళ్లకుండా దేవునికి మహిమార్థముగా భూమి మీద బ్రతకాలి. అందుకే మీ మధ్యగ దేవుడు తీసుకొచ్చాడు. ఊరకనే కాదు, ఊరకనే ఇక్కడ నిలబెట్టి ఉట్టి మాటలు మాట్లాడించట్లేదు. ఇవి ఉట్టి మాటలు కాదు, ఇవి కల్పన కథలు కావు. మీరెక్కడ వారు, నేనెక్కడ వారిని అక్కడ నుంచి దేవుడు తీసుకొచ్చాడంటే ఒకటే జ్ఞాపకం చేసుకో. పొలములో పడి ఉన్న నీవు, సమస్యలతో ఉన్న నీవు, వ్యాధులతో ఉన్న నీవు, ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్న నీవు, వాక్యము తెలియని స్థితిలో ఉన్న నీవు, ఉపదేశము తెలియని స్థితిలో ఉన్న నీవు, ఒక పరిపూర్ణ స్థాయిలోనికి రాలేని నిన్ను బలపరచడానికి, నిలబెట్టడానికి, అభిషేకించడానికి, స్వస్థపరచడానికి దేవుడు ఇక్కడికి పంపాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అతనికి? నీళ్లు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సేవకుడు నువ్వు పొందుకోవాలని ఆశపడతాడు. నీ కొరకు పరిశుద్ధాత్మ నువ్వు పొందాలని మోకాలు వేసేవాడు నిజమైన సేవకుడు. ప్రభువా, ఆత్మతో నింపండి నాయన. నా సంఘముకు వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి యవ్వనస్తులు ఆత్మచేత నింపబడాలి. ప్రతి వృద్ధులు కలలు కనాలి, ఆ ప్రవచనాలు నెరవేరాలి. సంఘములో దర్శనములు చూడాలి, యవనస్తులు దర్శనములు చూడాలి, అందరి మీదకు ఆత్మాభిషేకము దిగి రావాలి, వృద్ధులు కలలు కనాలి. ప్రభువా అని ఆలోచించేవాడే దైవజనుడు, అని ఆలోచించేవాడే సేవకుడు. చూడండి, దావీదు సేవకుల్లో ఎటువంటి మనస్సు ఉందో చూడండి. దావీదు కింద పని వాళ్ళలో వాడిని దావీదు దగ్గరికి తీసుకొచ్చారంట. దావీదు దగ్గరికి తీసుకొచ్చారంట. ఐగుప్తంతా తిరిగాడు, అమాలేకుల కింద దాసత్వం చేశాడు. ఇక చివర చనిపోయే స్థితిలో ఉంటే దావీదు కింద ఉన్న పని వాళ్ళు అతను గుర్తించి దావీదు వద్దకు తీసుకొస్తే అతనికి ఇచ్చిన మొట్టమొదటిది నీళ్లు, పరిశుద్ధాత్మ. వాడికి ముందర పరిశుద్ధాత్మ చేత అభిషేకం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అనకి ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు. అర్థమవుతుందా? యేసు ప్రభు వద్దకి సేవకులంగా మేము మిమ్మల్ని తీసుకొస్తున్నాం. గోతులోనికి వెళ్ళవలసిన మిమ్మల్ని, నాశన కూపంలోకి వెళ్ళవలసిన మిమ్మల్ని మొదట నీళ్ళు ఇస్తున్నామంటే అభిషేకం. అభిషేకం ఇది పరిచయం చేయాలి జనాలకి. దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీద దిగబడి నోరు తెరిచి వారు అన్య భాషలు మాట్లాడాలి. ఆ రోజుల్లో 120 మంది మేడగది మీద ఉంటే వారి మీదకి ఆత్మ దిగిరాగా వారు రకరకాల భాషలు మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళందరూ కూడా విభ్రాంతి నుండి వారిని చూస్తున్నారని రాయబడి ఉంది. ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో ఆశ్చర్యం జరగాలి సంఘాల్లో. ఈ రోజుల్లో అన్యులు, ఈ రోజుల్లో భయంకరమైనటువంటి వారు ఆశ్చర్యముగా నోరెలు పెట్టి చూడాలి సంఘం వైపు. ఏంటి వింత? దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీదగా దిగి వచ్చునుగాక. దేవుని ఆత్మ ఎవరి మీదైతే దిగి వస్తుందో వాడి ప్రాణములు తెప్పరిల్లి నిలబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది ఏమిచ్చారంటమ్మా? అతనికి ఏమిచ్చారంట? రొట్టెను ఆహారం అంటే రొట్టెనిచ్చారు. రొట్టెకు అర్థం ఏంటి? నా వైపు చూడు, బైబిల్లో ఏమీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పేవి నా వైపు చూస్తేనే ఉంటాయి, బైబిల్లో ఏమి రాయబడలేదు. నా వైపు చూడండి, బైబిల్లో ఆహారం పెట్టిను అన్నది. ఆహారం అంటే రొట్టె ఇచ్చారు. రొట్టె అంటే అర్థం ఏంటంటే ఆత్మసత్యంగా వాక్యాన్ని నా దేవుడు మీ వద్ద దాకా తెచ్చాడు. పరిశుద్ధాత్మని పైకి పంపుతున్నాడు. రెండవదిగా వాక్యాన్ని పెడుతున్నాడు. ఎందుకో తెలుసు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఎలాగైనా బ్రతకాలి, నువ్వు సజీవంగా ఉండాలి. మనం సజీవంగా లేకపోతే మన్ను దేవుణ్ణి స్తుతించిద్దా అంటాడు కీర్తనాకారుడు ఒక అధ్యాయంలో. మన్ను స్తుతించదు కదయ్యా నిన్ను, సజీవులను మాత్రమే స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు. నీళ్ళు ఇచ్చింది మర్చిపోయావు, వాక్యం ఇచ్చింది మర్చిపోయావు, పరిశుద్ధాత్మ ఇచ్చింది మర్చిపోయావు, వాక్యం చెప్తుంది మర్చిపోతున్నావు. నేను బ్రతికిస్తున్న ఈవులండి ఇవన్నీ, మనల్ని బ్రతికిస్తున్న ఈవులండి. పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి దిగి వచ్చి మన బ్రతికిస్తున్నాడు. వాక్యమైన దేవుడు మనలో చొచ్చుకుని వచ్చి మనం బ్రతికిస్తున్నాడు అండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఎందుకు పాడుతున్నామండి? ఓ పని లేక. ఆయన వాక్యమే ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది. మీకు మాట చెప్పిన, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఇది నేను ట్రైల్ వేసి చూశాను. ఎట్లాగంటే నిజంగా అన్నం తినకపోతే మనిషి బ్రతుకుతాడా? ఒక రోజుకు చూసుకుందాం. ఒక రోజు తినపోతేనే సాయంత్రం కల్లా ఎండు నక్కల్లాగా అయిపోతారు. ఎట్లయిపోతారా మీకు?
చలనం లేకుండా బాగా చెప్తున్నారు ఈ మాట. చలనం లేకుండా ఇక ఏం పని చేయలేరు, ఇక సెలైన్లు పెట్టించుకుని అట్లా పడుకుంటారు. అన్నం తినక ఒక పూటంతా తినబాకండి. సాయంత్రానికి ఎంత భయంకరమైన నీరసంతో పడిపోతావో అప్పుడు అప్పుడు దేవుని వాక్యం చదువు. అసలు రోజంతా ఏమి తినొద్దు. సాయంత్రం భయంకరమైన నీరసం వచ్చేసింది, నీకు భయంకర నీరసం వచ్చేసింది, ఏ పని చేయలేకపోతున్నావు, మాటలు కూడా మాట్లాడలేకపోతున్నావు. అట్లా బైబిల్ ముందు పెట్టుకుని ఏదైనా వాక్యం చదువు. ఒక రోజు నేను అలా మంచం మీద పడుకొని బైబిల్ ఓపెన్ చేసి బాగా ఒళ్ళంతా పరిచయం చేసి భయంకరమైన నీరసం అయిపోయి మొత్తం నొప్పులు వచ్చేస్తుంటే, సరే వాక్యం చదువుకుందామని వాక్యం తెరిచి చదివితే నిన్ను బలపరుచువాడను నేనే కనపడింది నాకు. అమ్మో, వెంటనే నొప్పులన్నీ ఏసు రక్తవేజి ఎటు ఎగిరిపోయింది దేవుని స్తోత్రం. వెంటనే లేచి ప్రార్థనలో కూర్చున్నా. అసలు ప్రార్థన చేయకూడదని పడుకున్నాను. నేను ప్రార్థన చేయలేను, ఇప్పుడు పరిచర్యకు వచ్చేసి ఒళ్ళంత నొప్పులు వచ్చేస్తున్నాయి, బాగాలేదు అని ప్రార్థన చేయకుండా పడుకుంటూ ఒక వాక్యం చదువుకుందామలే, మరీ చదవకుండా పడుకుంటే బాగోదని చెప్పేసి చదవగానే నిన్ను బలపరచువని నేనే అనంగానే నిజంగా అన్నం లేకపోయినా ఈ మాట నిజంగా ఓమ్మ క్రొవ్విన దూడల గంతులు వేసినట్లు గంతులు వేసి రోజు చేసే ప్రార్థన కంటే ఆ రోజు ఎక్కువగా ప్రభుని స్తుతించగలిగిన కృపదేవుడు నాకు ఇచ్చాడు. అంటే వాక్యము చదివితే ఖచ్చితంగా మనం బ్రతుకుతాము. అక్కడ వాడికి ఐగుప్తుడికి అమాలేకుల కింద దాసుడికి రెండవదిగా ఏం పెట్టారమ్మా? రొట్టెను పెట్టారనగా వాక్యం. నా దేవుడు వాక్యము ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాడు. నా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మూడోది చూడండిమా, అంజూరపు ఆడను ఇచ్చాడు. అంజూరపు ఆడ ఏంటంటే చూడండి, పెద్ద అంజూరం ఉంటుంది కదా, అంజూరం అంతటిని కూడా ఎండబెట్టి బాగా దంచి దాన్ని ఒక కేకు లాగా చేసి దాంట్లో ఒక ముక్క పెట్టారంట వాడికి. వినండి. ఆ పచ్చి అంజూరమును బాగా ఎండలో బాగా ఎండబెట్టేసి, ఎంత పెద్ద అంజూరం ఎంత అయిపోయేదాకా ఎండబెట్టేసి దాన్ని రోట్లేసుగా దంచేసి ఒక కేకు లాగా చేసి ఆ కేకులోంచి ఒక ముక్క అటుకు పెట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పరే. ఈ రోజున ఏంటో తెలుసా? మొదటిగా అభిషేకం ఇచ్చాడు, రెండవదిగా వాక్యం ఇచ్చాడు, మూడవదిగా దేవుడే మన కొరకు త్యాగమైపోయాడు. ఈ జాలదాన్ని ప్రాణము తెప్పరెళ్ళడానికి ఆయన ఎండిపోయాడు. షూలామితి, ఎండకి ఎండాను, వానకు తడిచానమ్మ, ఇదిగో నా చేతులు చూడమ్మా, చలిపుడుతుంది బంగారం, డోర్ తీయమంటే ఇప్పుడు తీయాలి, ఇప్పుడే డ్రెస్ ఇప్పాను, ఇప్పుడు మంచం ఎక్కాను అని సోకులు పోతుంది, సింగనాదాలు పోయి పడుకుంది మంచం మీద, దేశపురి వెళ్ళిపోయాడు. ఎంత ఎండిపోతున్నాడు నీ కొరకు, ఎంత బాధపడిపోతున్నాడు నీ కొరకు. ఎలాగైనా నా బిడ్డ బ్రతికిపోవాలి, బ్రతికి బట్టగట్టి బయటపడాలి, ఈ శ్రమంలోంచి నా బిడ్డ బయటకు వచ్చేయాలని ఆయన ఎండిపోతున్నాడు. ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, మంచుకు శిథిలమైపోతున్నాడు నా ప్రభు. ఈ అంజూరపు పండు గనక ఈ ఎండ గనక ఎలాగైతే ఎండలో పెట్టి ఎండింపజేసి రోటులేసి దంచి దాన్ని కేక్గా చేసి ఆ ముక్క వాడికి పెట్టారో, ఎంత సఫర్ అయిపోయింది అంజూరం వాడి నోట్లోకి వెళ్ళడానికి. వాడిని బ్రతికించడానికి అంజూరం మొదటిగా ఎండింది, రెండవదిగా దంచబడింది, మూడవదిగా ఒక కేకుగా నలుపుతూ పెడుతుంటే అంత పోట్లతో గుచ్చబడిపోయింది. ఒక ముక్క భాగము చీల్చి వాడి నోట్లో పెడుతుంటే వాడికి శక్తి వచ్చింది. నిజంగా యేసయ్య త్యాగమే మనల్ని శక్తితో నింపి ఉన్నది. ఆ కలువరిలో అయిన త్యాగం మన బలపరిచింది. ఈరోజు చావవలసిన మనల్ని, నాశన కూపములో నశించిపోవలసిన మనల్ని కలువరిలో గోల్కొతా కొండ మీద 2000 సంవత్సరాల క్రితం చేసిన త్యాగమే ఈరోజు మన బ్రతుకులో ఆశీర్వాదాన్ని, మనం బ్రతకటానికి గొప్ప అవకాశాన్ని కలగజేసింది. ప్రియదేవ జనమ, అవును అన్నవారి చేతుల పైకి ఆమేన్ అనండి. మొదటిగా ఏమిచ్చారమ్మ వాళ్ళకి? నీళ్లు అనండి. రెండవదిగా ఏమిచ్చాడు? రొట్టె అనండి. మూడోది ఏమిచ్చారు? అంజూరం అనండి. ఇప్పుడు నాలుగవది 2 ద్రాక్ష గలలు. ఏ గలలు అంటమ్మా? ద్రాక్ష 2 గలలు అంట. అంటే ఒక గల దేనికి సాదృశ్యం అంటే, ద్రాక్షాల గురించి చెప్తా వినండి. ఒకటి రుచికి సాదృశ్యం అయితే, రెండవది ఆరోగ్యానికి సాదృశ్యమై ఉన్నది. వినండి, మన జీవితాన్ని, ఒకప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉందండి, ఎంత భయంకరం ఉంది, మన జీవితాన్ని దేవుడు మధురంగా మార్చేశాడు. రెండవదిగా మనం ఎంత బలహీనతతో ప్రభు దగ్గరకు వచ్చామో మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి మన దేవుడు నిలబెట్టాడు. వాడు కూడా చావు బ్రతుకులో ఉంటే పరిశుద్ధాత్మనిచ్చి వాక్యమునిచ్చి అంజూరం ఆయనే త్యాగమైపోయి వాడి కోసం ఆయనే త్యాగమైపోయాయి. ఆ రక్తం వాడి మీద ప్రవహింపజేసి ఇక వాడి జీవితాన్ని మధురంగా మార్చేసి వాడిని ఆరోగ్యవంతుడిగా మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా. అప్పుడు వాడు అంటున్నాడు, ఈ భోజనం అంతా తిన్నాక అమ్మయ్యా, తెప్పరిల్లింది వాడి ప్రాణం.
నా యేసయ్య అభిషేకం ఇవ్వడం అబద్ధం అని చెప్పండి. ఇప్పుడు నీకు ఇస్తున్నాడు కదా, ఆత్మదేవుడు మన మధ్యకు దిగి వస్తున్నాడు. రెండవది, వాక్యమే భోజనముగా పెట్టడం అబద్ధమా? నిజమే. మూడవదిగా, ఆయనే మన బ్రతుకు కొరకు త్యాగమైపోవడం అబద్ధమా? నిజం. నాలుగవదిగా, మారా మన బ్రతుకుని మధురంగా మార్చడం అబద్ధమా? నిజం. ఆరోగ్యం లేని మన పరిస్థితిని ఆరోగ్యంగా మార్చడం అబద్ధమా? నిజం. ఇన్ని చేశాడు యేసు ప్రభు. ఇలా నిన్ను బ్రతికించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటావా? ఇప్పుడు అంటావా? నువ్వు ఎట్లా బతికావో చెప్పాను ఇప్పుడు నేను. నీ బ్యాక్గ్రౌండ్ చెప్పా. జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా, నా దగ్గర నేను చెబుతా. వెళ్ళిపోయి నీ చెయ్యి, నీ మొహం చూపించక్కర్లా. వనికి వాళ్ళకి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నీ గురించి నన్ను అడిగితే నేను చెబుతాను. నువ్వు ఎలా బతికావో నేను చెబుతాను. నువ్వు ఎలా సజీవంగా ఉన్నావో నేను చెప్తా. ఎలాగ ఆరోగ్యం ఉన్నావో నేను చెప్తా. ఎలాగ సమస్య నుంచి బయటపడుతున్నావో నేను చెప్తాను. నా దగ్గరికి రా, వాక్యం చూపించి చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పరే. నువ్వు బ్రతకడానికి మొదట నా దేవుడు నీకు అభిషేకం ఇచ్చాడు. నువ్వు బ్రతకడానికి రెండవదిగా వాక్యం ఇచ్చాడు. నువ్వు బ్రతకడానికి ఆయన త్యాగం అయిపోయాడు. నువ్వు బ్రతకడానికి నీ జీవితాన్ని మధురంగా మార్చాడు. నువ్వు బ్రతకడానికి నా దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు. అందుకే మనం ఆయనని సన్నతించాలి. తప్పదు, ఖచ్చితంగా సన్నతించాలి. మనం బ్రతకడానికి మేజర్ పాయింట్ ఏంటంటే యేసయ్య. ఆయన మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ చేశాడు కదా, వీడికి, ఈ ఐగుప్తుడికి, అమాలేకుడికి ఇవన్నీ చేశాడు కదా దావీదు. ఇప్పుడు అంటాడు దావీదుతో, వాడు అంటాడు, ఐగుప్తుడు అంటాడు అమాలేకుడి కింద దాసుడు అంటే. చూడండి 30వ అధ్యాయము, 1 సమూయేలు 30వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. 13 నుంచి 15 వచనాలు చూడండి. దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు? దావీదు అంటున్నాడు, నువ్వు ఏ దేశపు వాడురా? ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. నీళ్ళు ఇచ్చిన తర్వాత, రొట్టె పెట్టిన తర్వాత, అంజూరు పండు పెట్టిన తర్వాత, ద్రాక్షగలు పెట్టిన తర్వాత, ఆడమ్మాయి అనుకునేసరికి అక్కడ కూర్చోబెట్టాడు. ఒరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ దేశం వాడు అంటున్నాడు. అందుకు వాడు ఏం చెప్తున్నాడు? నేను ఐగుప్తుడైన పుట్టి, అయ్యా మంచిగా చదువున్నాను మళ్ళీ. నేను ఐగుప్తుడనై పుట్టాను, అమాలేకుడైన ఒకని దాసుడనై అమాలేకుడి కింద దాసుడుగా ఉన్నాను. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. అయ్యా, నా యజమాను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యా, మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును, యూదా దేశమునకును, కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లాగును కాల్చివేసితమని చెప్పెను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా? వినండి, దావీదు అంటున్నాడు, వాళ్ళు ఎక్కడుంటారు నాకు చెప్తావు? నువ్వు వాళ్ళ ప్లేస్ ఏంటి నాకు చెప్తావా చెప్పవా అని అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ఏం చెప్తున్నాడు చూడండి దావీదుకి. వాడు, నేను నిన్ను చంపననియు. దావీదు గారు, చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను చంపనని ప్రమాణం చేయండి అన్నాడు. ఇంకా, నీ యజమానుని వశము చేయననియు. అయ్యా, మరలా పనికిమాలినోడి దగ్గరికి పంపించనని మాట ఇవ్వవా? నేను ఇంకా ఐగుప్తోడి దగ్గరికి వెళ్ళనయ్యా, అమాలేకుడి కింద దాసుడుగా ఉన్నయ్యా, నాకు ఒట్టే చెప్పు దావీదు, నీకు నేను వాళ్ళ స్థలం చూపిస్తా, వాళ్ళ గుడారాలు చూపిస్తా. నువ్వు నన్ను చంపొద్దు. రెండవది, నన్ను ప్లీజ్ ఐగుప్తికి అప్పగించొద్దు, మరలా అమాలేకుడి కింద దాసుడుగా ఉంచొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇంకా, దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదున నేను. ఇప్పుడు నాకు చూడండి, చేతులు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి, మీ చేతులు సిద్ధంగా పెట్టుకోండి. మంచి మాట చెప్తాను. వాడు అంటున్నాడు చూడండి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆమేన్ చెప్పండి. మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఊరుకు ముందే కాదు, నీళ్ళు ఇచ్చిన తర్వాత, రొట్టె పెట్టిన తర్వాత, అంజూరం పెట్టిన తర్వాత, ద్రాక్షాలు పెట్టిన తర్వాత, బాగా తిని అంటున్నాడు, బాగా తిని శక్తి పొందుకొని ఆరోగ్యం వచ్చేసి నీకులాగా మళ్ళీ సింగినాదాలు చేయడానికి వెళ్ళలేదాడు. అంటున్నాడు దావీదు వైపు చూసి, అయ్యా, నన్ను వాళ్ళ దగ్గరికి పంపించొద్దు, ఐగుప్తులోనికి మళ్ళీ నన్ను పంపించొద్దు, నన్ను నా యజమానుడికి అప్పచెప్పొద్దు, నేను నీతోనే ఉంటాను అన్నాడు. చప్పట్లు. నీకు లేదా కృతజ్ఞత ఆడుకుంది. ఆడంటాడు, నీ నీళ్లు తాగిన తర్వాత, ఆ రొట్టె తిన్న తర్వాత, ఆ అంజూరం తిన్న తర్వాత, ఆ ద్రాక్షలు తిన్న తర్వాత ఛీ అనిపించింది నాకు లోకం. ఛీ, దరిద్రం, ఛీ అయ్యా, ఇంకా శరీరాశల్ని ఛీ అనిపించింది అయ్యా, లోకపు పద్ధతులు, ఆచారాలు నాకు వద్దు. దావీదు, నీ దగ్గర ఉంటాను దావీదు,
నన్ను చంపొద్దు దావీదు, నేను ఇక్కడ నీ దగ్గర ఉన్నానని వాడికి నువ్వు ఇంటిమేషన్ ఇవ్వద్దు దావీదు. నేను చచ్చిన దాకా నీతోనే ఉంటాను దావీదు, నేను చచ్చిన దాకా నీతోనే ఉంటాను దావీదు. నాకు ప్రమాణం చేయి, నన్ను నీతో ఉంచుకుంటానని ప్రమాణం చేయి. నీ దండులో ఒకడిగా ఉండిపోతాను. అవసరమైతే నీ కొరకు హతసాక్షిని అయిపోతాను దావీదు. నన్ను మళ్ళీ ఐగుప్తుకు పంపొద్దు. ఆమేన్ చెప్పండి. నన్ను మళ్ళీ అమాలేకుడి దగ్గరికి పంపొద్దు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఆయన దగ్గర మేలు పొందుతూ మరలా సింగినాదాలు చేస్తాం. ఆరోగ్యం రాగానే సింగినాదాలు. ఇక రోగం వచ్చినంతసేపు ప్రభు నేను ఎంతమందిని చూశానంటే, ఎంత కోపం వచ్చిందంటే, హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను. అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, బాప్తిజం తీసుకుంటా అన్నాడు ఒకడు. దేవుని స్తోత్రం ప్రభు, ఆడు చచ్చిపోతాడని చెప్పేశాడు డాక్టర్లు, చచ్చిపోతాడు ప్రభా, ఇది ఏం సాగకూడదు, మరి బాప్తిజం తీసుకున్నాడు అంటున్నాడు కాబట్టి వీడిని బ్రతికించమని ప్రార్థన చేస్తే వారం రోజులు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఆడు అంటున్నాడు, బాగా తినమన్నారు, తిన్న తర్వాత 2 నెలల తర్వాత తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. 2 నెలలు అయిపోయింది. అయ్యా మరి ఇక ఏముంది, ఆడు మంచం మీద లేడు, ఊర్లో అమ్మడబడి తిరుగుతున్నాడు. నేను ఇంటికి వెళ్ళినా కనపడట్లేదు, ఫోన్లు చేసిన ఎత్తట్లేదు. మళ్ళీ బడెత్తాడు, పుట్టుకుని పోతాడు. ఈసారి ఏముండదు. మరి అందుకే నేను చెప్తున్నాను, ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత, నీ ప్రాణం తెప్పరిల్లిన తర్వాత, నువ్వు బ్రతికిన తర్వాత నువ్వు దావీదుకు రుణపడిపోయి ఉండాలి. ఆయన కింద హతసాక్ష్యం అయిపోవాలి. దేవుని పాదాల కింద దాసనం బతకాలి. ఇంకా దరిద్రం. ఆల్రెడీ ఐగుప్తుని చూసి వచ్చావు, ఇంకేముంది ఐగుప్తులు అంత అందచందాలిక, మొత్తం తిరిగేసావు, లోకం అంతా చుట్టు పెట్టేసావు, ఇంకేం చచ్చింది? వెళ్తున్నావు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అభిషేకం పొందుకున్నావు, వాక్యం వింటున్నావు, ఉపదేశం వింటున్నావు, నీ జీవితం రుచిగా మార్చుకున్నావు, ఆరోగ్యకరంగా మారిపోయావు. ఆయన నీ కొరకు త్యాగం అయిపోయి, ఇంకా అవసరమా ఐగుప్తు, ఇంకా అవసరమా లోకాశలు? వదిలేయ్. తీర్మానం తీసుకు రాత్రి ఒక తీర్మానం, నా ప్రాణము గోతిలోకి వెళ్లకుండా నా ప్రాణమును విమోచించిన వాడు సైన్యములకు అధిపతి యెహోవాని ఈ రాత్రి గుర్తించు. అది ఎప్పుడో పోవాల్సింది, ఎప్పుడో చావాల్సింది. భూమి మీద బ్రతికేదానివి కాదు నువ్వు, భూమి మీద ఉండేవాడు కాదు నువ్వు. ఆయన తలుచుకుంటే చిటుకులో లేపేయగలడు. నిన్ను బ్రతికిస్తున్నాడు, నీళ్ళిచ్చి బ్రతికిస్తున్నాడు, రొట్టె పెట్టి బ్రతికిస్తున్నాడు, అంజురం పెట్టి బ్రతికిస్తున్నాడు, ద్రాక్ష గెలలతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఆయన ఇంకేం కావాలి? ఏమనాలో తెలుసా మనందరం? నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణ దర్శనేరా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత,
ప్రభుకి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి చెప్పండి. నీ ప్రాణంతో చెప్పి ఇప్పుడు చూస్తాను ఏం చెప్తావు? అమ్మా కళానికి అతను ఎదురు బొమ్మల్లాగా ఉండొద్దు. ఇప్పుడు దాకా చెప్పి పేగులన్నీ బయటకు వచ్చేసి గుండె పూట వచ్చి పోతాను. ఇప్పుడు మళ్ళీ చెప్పలేని వాక్యం ఇది. నీ ప్రాణంతో చెప్పండి. నీ ప్రాణంతో ఇప్పుడు ఏం చెప్తావు చెప్పుకో. అది ఫస్ట్ మాట చెప్పు. రెండో మాటకి వెళ్ళిపోతున్నాడు. నా ప్రాణం యెహోవా అని చెప్పండి. ఇప్పుడు రెండో చెప్పండి. మరొక పనికి మాలిందని చెప్పుకోవాలి. అర్థమవుతుంది. నీ ప్రాణం పనికి మాలింది, సొమ్మసిలిపోయి నిద్రలకి తిండికి యావలకి ఎక్కువైపోతుంది ప్రాణం. అర్థమవుతుందా? ప్రభు రాబోతున్నాడు కనుక నీ ప్రాణమును మేలుకొల్పోని, నీ ప్రాణమును పురికొల్పి, నా దేవుడిచ్చిన నీళ్లు మర్చిపోవద్దు, నా దేవుడు ఇచ్చిన రొట్టె మర్చిపోవద్దు, నా దేవుడిచ్చిన అంజూరం మర్చిపోవద్దు, నా దేవుడిచ్చిన ద్రాక్షాలు మర్చిపోవద్దు. అనగా నా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ కానీ, దేవుడిచ్చిన ఉపదేశం కానీ, దేవుడు చేసిన త్యాగం కానీ, నీ జీవితం మధురంగా మార్చిన విషయం కానీ, నీకు ఇచ్చిన ఆరోగ్యం కానీ మర్చిపోకుండా నీ ప్రాణముకి ఎప్పటికప్పుడు పురుకొల్పుతో టచ్ చేసి లేపి ప్రభుని గణపరుచుకునే బాధ్యత నీ చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా నా ప్రాణం ఇంత వాక్యం చెప్పిన కొంతమంది ఉంటారు పిచాచులు. వాళ్ళు ఏం చేస్తారు? నా ప్రాణం నువ్వు తినవే. వాడు అంతే చెప్తాడు, నువ్వు తినవే, నువ్వు తినమ్మా, నువ్వు తిని బాగా పడుకో, పుట్టుక్కున ప్రభు పులిపి వస్తుంది, వెళ్ళిపోతే నలకంలో కాలిపోతారు. ఇక నేనేమి చేయలేను, నేను పిలాతులాగా చేతులు గడిగేసుకుంటున్నాను, నా పని అయిపోయింది, ఇక మీ బాధ్యత. ప్రభు మిమ్మల్ని దీవించుగాక, ఈ వాక్యం మీ వినికుల్లో ఆశీర్వదించుగాక. ఆమేన్.